కొత్తగా నేర్చుకునే వాళ్ళకుండే డౌట్స్ అన్నీ ఈ యొక్క వీడియోతో క్లియర్ అవ్వాల్సిందే. నేను ఎలా, ఎక్కడ ఏ కొలతలు కంపల్సరీ, అలాగే ప్రతి సైజు బ్లౌజ్‌కి వస్తాయనేది డీటెయిల్‌గా డ్రా చేసి మీకు రాసి చూపిచ్చాననమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకున్న చాలా డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. ఓకేనా? ఇదొక స్పెషల్ వీడియో. నేర్చుకునే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అయ్యే వీడియో. 90% మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం లెంతీ అయినా కూడా ప్రతి వీడియో నేను స్పీడ్‌గా చెప్తుంటే మీకు చాలా డౌట్స్ వస్తున్నాయి కాబట్టి క్లియర్ కట్‌గా చాలా డీటెయిల్‌గా అయితే ఈ వీడియో తీశాననమాట. ఓకేనా? చూడొచ్చు మీరు ఈ బ్యాక్ పార్ట్‌లో, హ్యాండ్‌లో, ఫ్రంట్ పార్ట్‌లో, షేప్ బెల్ట్‌లో మొత్తం డ్రా చేసి కొలతలు కూడా డ్రా చేశాను నేను. అలాగే నోట్ చేశాను గూడా బ్లౌజ్ పీస్ మీద. ఓకేనా? మీరు పర్ఫెక్ట్‌గా టైలరింగ్ నేర్చుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకే యూజ్ అయిద్దనమాట. స్కిప్ చేస్తా చూస్తే నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. మీకొచ్చే డౌట్‌లు నేను మెసేజ్ రూపంలో అన్నీ చెప్పలేను గదా! ఒక్కసారి మీరు పర్టిక్యులర్‌గా చూస్తే వీడియో మీకు అర్థమైద్ది. ఓకేనా? ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చెప్పాను కదా ఆల్రెడీ, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి 90% టైలరింగ్‌లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యి పర్ఫెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫస్ట్ లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టుకున్నాను. కింద క్రాస్ అనేది తీసేసుకొని నడుం పట్టి జాయింట్ కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఓకేనా? ఒక పావించు ఖర్చుతో. ఇది 36 సైజ్ బ్లౌజు. 36 సైజ్ బ్లౌజు. మీ సైజ్‌తో సంబంధం లేదు. ఏదైనా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు. చాలా ఈజీగా ఉంటది. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఏ సైజు బ్లౌజ్ వచ్చినా నేను ఫాలో అయ్యే మెథడ్ అయితే ఇదే. 36 సైజ్ అంటే 36లో నాలుగో భాగం 9 ఇంచులు. ఇప్పుడు మనకి నడుము లూజు ఎంత? 9 ఇంచులు. ఈ కింద నడుం పట్టీ కోసం ఆల్రెడీ మనం లైన్ డ్రా చేసుకున్నాం గదా! ఆ లైన్ మీద 9 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 9 ఇంచుల నడుము లూజ్ వచ్చినప్పుడు 90-95% ఎవరికైనా 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం కలుపుకుంటే 10 అయిద్ది. ఆ 10 ఇంచెస్ చెస్ట్‌కి అయితే సరిపోయిద్ది. ఖర్చు కోసం మీరు 1½ ఇంచ్ పెట్టుకుంటారా, 2 ఇంచెస్ పెట్టుకుంటారా మీ ఇష్టం. ఆ 10 ఇంచెస్ తర్వాత 2 ఇంచెస్ పెట్టుకున్నాను నేనైతే. 12 ఇంచెస్ మొత్తం లూజు. ఓకేనా? నడుము లూజు ఎంతైతే ఉందో చంక రౌండ్ అంతే ఉంటది. నడుము లూజు 9 ఇంచులు ఉంది కాబట్టి, అంటే మెయిన్ బ్యాక్ డాట్ కాకుండా చంక కూడా 9 ఇంచులు ఉంటది లూజు. 95% ఎవరికైనా బాడీ అనేది అలాగే ఉంటదనమాట. నడుము, చంక ఒకలాగుంటది. చంక, నడుము కన్నా 1 ఇంచ్ చెస్ట్ ఎక్కువ ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు నడుము పొడవు కొలుచుకున్నాను. నడుము పొడవు వచ్చేసి 16 ఇంచులు. ఈ కస్టమర్ వచ్చేసి చాలా హైట్ ఉంటారనమాట. అందుకని బ్లౌజ్ పొడవు మనకి 16 ఇంచులు ఉంది. మన రెగ్యులర్ కస్టమరు మన బ్లౌజ్ మెథడ్ అనేది తనకి చాలా బాగా సెట్ అయిద్ది. లూజ్ 12 ఇంచులు కదా! ఈ పైన కూడా 12 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. హైట్ ఉంటారు. హైట్‌కి తగ్గ పర్సనాలిటీ 36 అంటే మీకు అర్థమైద్ది. నార్మల్ చిన్న సైజ్ అయితే కాదు. కానీ చెస్ట్ దగ్గర కానీ ఎక్కడ నేను ఎక్స్‌ట్రా ఏం తీసుకోవట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎప్పుడు ఫాలో అయ్యే మెథడే పర్ఫెక్ట్‌గా సెట్ అయిద్ది తనకి బ్లౌజ్. ఇంకా తిరిగి ఒక చిన్న లూజ్ కానీ, టైట్ కానీ రావడం కూడా ఉండదనమాట. ఏ కస్టమర్ బ్లౌజెస్ అయినా అంతేనండి. నాకు ఇది లూజ్ ఉంది, ఇది తిత్తుంది, సరి చేయండి అని రిటర్న్ వచ్చిన బ్లౌజెస్ అయితే ఇప్పటి వరకు లేవు. వాళ్ళిచ్చిన మెజర్‌మెంట్ బ్లౌజ్ ఏదన్నా లూజ్ ఉండి, వాళ్ళు చూసుకోకుండా ఇచ్చి, మళ్ళీ నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ వేసుకున్నాక మేము మెజర్‌మెంట్‌కి ఇచ్చింది కూడా లూజ్ ఉందండి అని కుట్టేయించుకున్నారు తప్పనిచ్చి. మన కటింగ్‌లో కానీ, స్టిచ్చింగ్‌లో కానీ ఎప్పుడు ఎలాంటి తేడా అనేది రాదనమాట. చంక డౌను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎవరికైనా 6 ఇంచెస్ సరిపోయిద్ది. మరీ హెవీగా లావుగా ఉన్నారు, చెయ్యి లావు అనుకున్న వాళ్ళకి ఒక పావించు దించుకోవచ్చు. మనం కొలిసి చూద్దాం. చెస్ట్ 10కి చంక 9 మ్యాచ్ అయ్యిద్దా లేదా? అవ్వకపోతే ఒక పావించు కిందకి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ విడ్త్ 2½ ఇంచులు, భుజం 3 ఇంచులు. మొత్తం కలిపితే 5½ 2½ ప్లస్ 3 5½ షోల్డర్ పెట్టేసుకున్నాను. చంక డౌను 5½ దగ్గర నుంచి 6 ఇంచులకి చంక డౌన్ పెట్టుకుంటున్నాను. ఆ 6 ఇంచులు పెట్టుకున్న దగ్గర మళ్ళీ 5½ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని చంక కూడా ఒక బాక్స్ డ్రా చేసుకోండి.
బ్లౌజ్ పొడవు లూజ్కి ఒక బాక్స్, చంక పొడవు లూజ్కి ఒక బాక్స్ అనమాట. 1.5 ఇంచులకి పెట్టుకుంటున్నాను. ఈ లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచులు పెట్టుకొని, మీకు రౌండ్ చేసుకోవడం వచ్చు అంటే చేసుకోండి, లేదంటే ఇలాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా చక్కగా రౌండ్ చేసేసుకోండి. ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయి ఉంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో అనేది సజెస్ట్ అయ్యిద్ది అనమాట. నాకు కూడా యూజ్ అయ్యిద్ది ఇంత కష్టపడి వీడియో తీసినందుకు. అలాగే చెస్ట్ లూజ్ 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని, పైన షోల్డర్ జాయింట్కి 1/4 ఇంచు వదిలేసాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి కొలుచుకొని చూడండి. నాకు ఒక 1/4 ఇంచు తగ్గిందనమాట. 9 ఇంచులు వచ్చింది. ఆ చంక రౌండ్ లైన్ ఉంది కదా, దాన్ని కొంచెం 1/4 ఇంచు కూడా కాదు, ఒక లైన్ వార ఇలా కిందకి పెట్టుకున్నాను. సరిపోయిద్ది. 1/4 ఇంచే కాబట్టి తేడా ఏమి రాదు, కానీ కొంచెం పర్సనాలిటీ కాబట్టి మనం చెక్ చేసుకొని కరెక్ట్గా పెడదామని అయితే పెట్టాను. చూసారు కదా, కొంచెం తేడాతోనే మనకి 1/4 ఇంచు కవర్ అయిపోయింది. ఇదిగోండి, ఇది ఫిట్టింగ్ లైన్ అనమాట. మనకి ఆ పక్కన ఉన్నది మొత్తం ఖర్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డీప్, బ్యాక్ నెక్ డీప్ చాలామంది క్రాస్గా స్ట్రైట్గా అలా కొలుస్తారు. అలా కొలవద్దు. ఇదిగోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా చెక్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ పట్టి ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు అక్కడ ఒక మార్కింగ్, ఒక 1/4 ఇంచు పైకి, ఇక్కడ 1/4 ఇంచు పైకి ఖర్చు కోసం. ఖర్చు మీరు హెమ్మింగ్ చేసినా, మెడపట్టి వేసినా ఖర్చు అనేది కావాలి కదా, ఆ ఖర్చుతో సహా పెట్టారనుకోండి మళ్ళీ 1/4 ఇంచు కిందకి దిగిద్ది. అందుకే 1/4 ఇంచు పైకి పెట్టుకోండి. 10.5 ఇంచులు అయితే వచ్చింది. చెప్పాను కదా హైట్ ఉంటారని. తనకి నార్మల్గానే ఉంటుంది, ఇది ఓవర్ డీప్ ఏం అవ్వదు. చాలా హైట్ ఉంటారు కాబట్టి 10.5 ఇంచులు నార్మల్ డీపే అనమాట తనకి. అదే చిన్న సైజు సన్నగా ఉండి నార్మల్ సైజు వాళ్ళకైతే 10.5 ఓవర్ డీపే. కింద 3 ఇంచులకు పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఇలా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కింద 3 ఇంచులు పెట్టుకోండి. పైన 2.5 పెట్టినా కూడా కింద 3 ఇంచులు పెట్టుకోండి. 10.5 నెక్ డీప్. ఇది వచ్చేసి 3 చెప్పాను కదా, 3.5 అయినా పెట్టుకోవచ్చు. ఆ పర్సనాలిటీకి ఇబ్బంది ఉండదన్నమాట. ఇలా చక్కగా రౌండ్ చేసేసుకోండి. 3 పెట్టారు అంటే మీరు ఆటోమేటిక్గా కుట్టేటప్పటికి అది 3.5, 3.5 అలా అయిద్ది అనమాట. ఇలా రౌండ్ చేసేసుకొని కింద కంపల్సరీ ఒక 1/4 ఇంచు అనేది ఇలా క్రాస్ తీసుకోండి. ఎంత? 1/4 ఇంచు. క్లియర్ అయిందనే అనుకుంటున్నాను మీ డౌట్స్ అన్నీ ఇప్పుడు బ్యాక్ పార్ట్లోవి. ఇంకా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. అంతేనండి. అసలు ఏ సైజ్ అయినా కానివ్వండి, నేను చెప్పిన మెథడ్లో కట్ చేసి, ఓన్లీ కటింగే కాదు, మీరు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చూడండి. స్టిచ్చింగ్ కూడా కంపల్సరీ ఖచ్చితంగా నేను చెప్పినట్టు కట్ చేసుకొని కుడితేనే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చింది. ఓన్లీ కటింగ్తో కాదు కదా. మనకు కటింగ్ ఎంత ఇంపార్టెంటో ఫిట్టింగ్ కూడా నీట్గా కుట్టడం అంతే ఇంపార్టెంట్. బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసేసాను. కానీ మీకు ఒకసారి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కొలిసి చూపిస్తున్నాను చూడండి. కొత్తగా వచ్చినప్పుడు బ్లౌజ్ ఇలా చెక్ చేసుకోండి, ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత వచ్చింది అనేది. నాకు ఆల్రెడీ తనకి ఇలా ఫోల్డ్ చేసి పెడితే సరిపోయిద్ది. మ్యాక్సిమం 95% ఎవరికైనా సరిపోయిద్ది. 14 ఇంచులు ఉంది తను హైట్ కాబట్టి. 14 ఇంచులు ఉంది, ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా కావాలి కాబట్టి కొంచెం కిందకి ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ డీప్ అక్కడ డ్రా చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అప్పుడు గీద్దాంలే, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారని తీసేసాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కంపల్సరీ పెద్ద సైజ్ కాబట్టి పన్నా సరిపోదు. ఇలా కొంచెం తగ్గించి పై లేయర్ అనేది వేసుకోండి. అప్పుడు మీరు జాయింట్ వేసుకోవాల్సింది ఒక సైడే వచ్చిద్ది అనమాట. అంటే 2 లేయర్స్కే జాయింట్ వచ్చిద్ది. అలా కాకుండా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే మళ్ళీ 4 లేయర్స్కి జాయింట్ వేయాలి మీరు. మళ్ళీ మెజర్మెంట్ పెట్టుకోవాలి, అదంతా ఇబ్బంది కాబట్టి. ఇది లైనింగ్ కాబట్టి. అదే మెయిన్ ఫ్యాబ్రిక్ 2x2 క్లాత్ అలా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కంపల్సరీ 4 లేయర్స్కి జాయింట్ వేయాలి. అప్పుడే జాయింట్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇలా క్రాస్ కంపల్సరీ క్రాస్ తీసుకోండి. ఇది లైనింగ్ కాబట్టి క్రాస్ ఉంటుంది. బ్లౌజ్ పొడవు అనేది ఇలా మార్కింగ్ చేయండి. ఇది పైపింగ్ బ్లౌజ్ కాబట్టి 1/4 ఇంచు సరిపోయేది కింద ఖర్చు. హెమ్మింగ్ అయితే 1.5 ఇంచులు, 1 ఇంచు అలా పెట్టుకోండి. ఎక్కడ వరకు పొడవు వచ్చిందో అక్కడ ఒక లైన్ డ్రా చేసి ఒక 1/4 ఇంచు పైకి. పొడవు ఎంత ఉంది? ఇది హ్యాండ్ పొడవు 8.5 ఇంచులు ఆ లైన్ వరకు. అదే 8.5 ఇంచులు ఆ చివర ఆ లైను హెమ్మింగ్ పట్టీ కోసం, అదే పైపింగ్ కోసం వదిలిన లైన్ వరకు ఇలా డ్రా చేసేసుకొని చంక డౌన్ 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి.
3.5 ఇంచులు. ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజ్, నేను మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి లూజ్ తీసుకున్నాను, అలా కాదు, బ్లౌజ్ని కాబట్టి కాదు, మనం ఎలా తీసుకోవాలి ఇంకా లూజు అంటే, హ్యాండ్ లూజ్ ఎప్పుడైనా సరే మీరు మెయిన్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న పీస్ తీసుకొని ఈ రౌండ్ కొలుచుకోండి. పైన షోల్డర్ జాయింట్ వేసాక మనం హ్యాండ్స్ వేస్తాం కాబట్టి పైన షోల్డర్ జాయింట్ కోసం ఆ లైన్ వదిలేసి ఇలా కొలుచుకోండి. ఎంత వచ్చింది? 9 ఇంచులు వచ్చింది. నడుము లూజు ఎంత వచ్చిందో చంకర్ రౌండ్ అంతే వచ్చింది, చెయ్యి లూజ్ అంతే వచ్చింది. మీకు గుర్తుపెట్టుకోండి, ఇవి కొన్ని కొన్ని కొలతలు ముద్దు గుర్తులాగా మైండ్లో అలా ఫిక్స్ అయిపోవాలన్నమాట. చెయ్యి లూజు 9 ప్లస్ 1.5 ఇంచా 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్న దాన్ని బట్టి లూజ్ అనేది పెట్టుకోండి. నాకు 9 ఇంచులు అక్కడ వరకు వచ్చింది. ఇలా క్రాస్గా టేప్ ఇలా క్రాస్గా వేసుకుంటే 9 ఇంచులు అనమాట. లేదు ఇక్కడ ఈ 3.5 ఇంచులు తీసుకున్న దగ్గర అయితే 1 ఇంచు తగ్గించి 8 ఇంచులు, ఆ కరువు తీసుకోవడానికి ఆ 1 ఇంచు సరిపోయిద్ది. అదిగో చూడండి, కరెక్ట్గా పైనుంచి క్రాస్గా టేప్ పెట్టినప్పుడు 9 ఇంచులు వచ్చింది. ఈ స్ట్రైట్గా 3.5 ఇంచుల దగ్గర మనం కొలుచుకున్నప్పుడు 8 ఇంచులు వచ్చింది. చాలామందికి డౌట్, పైనుంచి 8 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటారు టేప్ క్రాస్గా పెట్టేసి. అలా కాదు, మీరు రౌండ్ తీసుకున్నప్పుడు చంక రౌండ్ కొలుచుకున్నప్పుడు టేపు పైనుంచి పెట్టి క్రాస్గా టేప్ పెట్టి 9 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. లేదు మాకు అలా కాదు అనుకుంటే 3.5 ఇంచులు డౌన్ తీసుకున్న దగ్గర టేప్ ఇలా పెట్టుకొని 1 ఇంచు తగ్గించుకొని పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోయింది. రెండు ఒకే చోటకు వచ్చింది అనమాట పాయింట్ అనేది. ఇప్పుడు ఆ లూజ్ వచ్చిన 8 ఇంచుల్ని మధ్యలోకి 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కార్నర్లో ఇలా డ్రా చేసుకొని అక్కడ 2 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోండి. 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకొని ఆ 2 ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఇలా, తర్వాత స్కేల్ తిప్పుకోండి ఇటు సైడ్కి, ఇలా టర్న్ చేసుకొని ఆ పాయింట్ 8 ఇంచులకి పెట్టుకున్నాం కదా మనం, ఆ పాయింట్ దగ్గరికి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి 1/2 ఇంచు డౌన్ చేసుకోండి. మళ్ళీ దాన్ని సగాని ఫోల్డ్ చేయడం ఇవన్నీ కాకుండా 1/2 ఇంచు సరిపోయింది మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది. ఈ చివరి 1 ఇంచుకి మార్కింగ్, ఈ పైన 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఆ లైన్ మీద పెట్టుకున్నాం కదా 1 ఇంచ్, ఇది కూడా క్లియర్గా రాస్తున్నాను మీకు డౌట్ లేకుండా. ఇక్కడి నుంచి ఆ పాయింట్ దగ్గరికి ఇలా పెట్టుకోండి. ఆ పాయింట్ కలవగానే మళ్ళీ స్కేలు ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఆ 1 ఇంచ్ దగ్గర కలిపేసుకోండి. మళ్ళీ చివరి దాకా వెళ్ళారనుకోండి ప్లస్ గుర్తు రాదు మీకు కుట్టేటప్పుడు. చాలామంది మా ప్లస్ గుర్తు రావట్లేదు అంటారు. అదే అనమాట, మీరు చెయ్యి క్రాస్ తీసుకోవడమే తేడా, పైకి కిందకి వస్తే రాదనమాట. ఇక్కడ 8 ఇంచులు వచ్చింది కదా, కింద ముంచేయి లూజు, ఇంకా మెజర్మెంట్ బ్లౌజ్తో పని లేదు మనకి. 1 ఇంచ్ తగ్గించుకొని కింద పెట్టుకుంటే సరిపోయింది మీకు 7 ఇంచులకి. ఓకేనా? పైన 8 అయితే కింద 7, పైన 7 అయితే కింద 6, అలా 1 ఇంచ్ తగ్గించి ముంచేయి లూజ్ పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇంతేనండి, కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ మనకి జాయింట్ పడేది ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది ఆ జాయింట్ పడే పీస్ జాయింట్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోండి ఆ లేయర్. ఓకేనా? ఇలా చక్కగా కట్ చేసుకోవడమే. ఇంకా హ్యాండ్లో మీకున్న డౌట్ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఇలా ఓపెన్ చేసేసుకున్నాను ఫోల్డింగ్, ఇదిగోండి ఇక్కడ వరకు అనమాట. ఇప్పుడు చెయ్యి లూజ్కి చంక లూజు మ్యాచ్ అవ్వడం లేదు, చాలామందికి ఉండే డౌట్. అది మీరు చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ టక్ పెట్టుకున్నాను, మార్కింగ్ ఇచ్చాను. చంక బ్యాక్ పార్ట్లో కూడా టక్ పెట్టుకున్నాను, మార్కింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలవాలి. షోల్డర్ జాయింట్ వేసాక చెయ్యి వేస్తాం కాబట్టి షోల్డర్ జాయింట్ కోసం పైన 1/4 ఇంచు లైన్ ఉంది కదా, అక్కడి నుంచి ఇలా ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ పెట్టొద్దు, బ్యాక్ పార్ట్తో కొలుచుకోండి. ఇలా చక్కగా ఎలా అయితే జాయింట్ వేసుకుంటారో చూడండి, కరెక్ట్గా వచ్చింది. చూసారా మీరు? ఈ లైన్ అదిగోండి, ఈ లైను ఆ లైను జూమ్ చేసైనా చూసుకోవచ్చు మీరు, కరెక్ట్గా వచ్చింది. అలా వచ్చింది అంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయింది బ్లౌజు. చంక లూజ్ రావడం, చెయ్యి లూజ్ రావడం, చెస్ట్ పట్టేసినట్టు రావడం అలా ఏమి ఉండదన్నమాట. ఇలా చెక్ చేసుకోండి. అలా మీకు రావట్లేదా, ఎక్కడో క్రాస్ అనేది కరెక్ట్గా తీయలేదు మీరు, కిందకో పైకో తగ్గితే కనుక కిందకి తీసుకోండి, పెరిగితే ఇంకా లూజ్ ఎక్కువ వస్తే కొంచెం పైకి అలా క్రాస్ చూసి మార్కింగ్ చేసుకోండి. నేను చెప్పిన మెథడ్ ప్రకారం కట్ చేసుకుని ఇంకా మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా వచ్చింది. బ్యాక్ పార్ట్లో నుంచి ఆల్రెడీ మనం 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసాం కదా, యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ఆ ఫోల్డ్ చేసిన తర్వాత అలా డ్రా చేసేసుకోండి ఫస్ట్.
ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే మన ఛానల్లో యూజ్ అవుతుంది. అది కూడా చెప్తున్నాను నేను. టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే మన ఛానల్ అనమాట. ఇదిగోండి ఈ చంక దగ్గర కార్నర్లో ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ కంపల్సరీ నేను ఫస్ట్ క్రాస్ తీస్తాను, మీరు కూడా మర్చిపోకూడదని. ఇది తీయలేదు అంటే మీరు ఎంత మంచిగా కుట్టినా ఏది మ్యాచ్ అయినా కూడా మీకు బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. ముడతలు వచ్చేస్తాయి. చాలామంది చంకలో ముడతలు వస్తున్నాయి అంటున్నారు. మీరు ఆ క్రాస్ కరెక్ట్గా తీసుకోపోవడం వల్లే ముడతలు. తీసుకున్నారు అంటే ముడతలు వచ్చే ఛాన్సే లేదు. కింద 3 ఇంచులకి అలా తీసుకున్నాను. తను చాలా హైట్ ఉంటారు కాబట్టి 7 ఇంచెస్ పెడతాను ఇప్పుడు నేను. ఫ్రంట్ పార్ట్ డీపు కింద 3.5 పెట్టుకుంటాను. రౌండ్ నీట్గా ఉంటుందని. పర్సనాలిటీ కాబట్టి హైట్ కాబట్టి 7 ఇంచులకి డౌను 3.5. విడిగా అయితే 3 ఇంచులు సరిపోయిద్ది ఎవరికైనా. ఈ క్రాస్ ఎంత అని చెప్పాను, 1/2 ఇంచ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు కొలుచుకొని చూడండి. ఫ్రంట్ పార్ట్ పొడవు 14 వచ్చింది. నేను ఖర్చుతో సహా 14.5 ఖర్చుతో సహా ఇలా కొలుచుకొని చూస్తున్నాను అనమాట. కరెక్ట్గానే వచ్చింది నాకు. ఇప్పుడు మెజర్మెంట్ ఈ కార్నర్లో వచ్చేసి 1/2 ఇంచు లేదా 1 ఇంచ్. నా కస్టమర్స్కి అయితే ఎవరికైనా 1 ఇంచ్ పెడతాను. 1 ఇంచ్కే ఉంటుంది వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా. లేదా 3/4 ఇంచ్ అలా పెట్టుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఇది పెట్టడం వల్ల మీకు షేప్ బెల్ట్ కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోయిద్ది. ఈ కార్నర్ నుంచి 2.5 ఇంచులు, ఏ సైజ్కైనా 2.5 ఇంచుల నుంచే మెయిన్ డాట్ స్టార్ట్ అయ్యిద్ది. అక్కడి నుంచి మెజర్మెంట్ని బట్టి మీరు ఈ డాట్ వెడల్పు పెట్టుకోండి. ఇది పెద్ద సైజే కాబట్టి 3 ఇంచులు పెట్టుకుంటున్నాను, చెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి. మెయిన్ డాట్ 3 ఇంచులు. ఓకేనా. మధ్యలో 1.5 ఇంచులకి మధ్యలో మార్కింగ్ చేసుకొని తనకి 3 ఇంచులు మెయిన్ డాట్ పొడవు పెట్టుకుంటున్నాను. హైట్ కదా 14 ఇంచులు వచ్చింది మనకు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ పొడవు. 3 ఇంచులు అలా పెట్టుకున్నాను అనమాట మెయిన్ డాట్ పొడవు. ఎందుకంటే తనకి చెస్ట్ పాయింట్ 11.5 ఇంచులు వచ్చింది. 11 ఇంచులు వచ్చింది చెస్ట్ పాయింట్. ఆ 11 ఇంచులు ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు చూసుకొని మెయిన్ డాట్ అక్కడ వరకు పెట్టుకోండి. ఈ కార్నర్లో 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే ఎవరికైనా సరిపోయిద్దండి. లేదు మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా ఎక్కువ తక్కువ వస్తుంది అనుకుంటే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే తీసుకోండి. పైన ఉక్స్ పట్టి జాయింట్ కోసం ఒక 1/4 ఇంచు, ఇదిగోండి ఇక్కడ 1/4 ఇంచు వదిలేసి ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టి ఎక్కడ వరకు షేప్ బెల్ట్ జాయింట్ ఉందో అదిగోండి నాకు కరెక్ట్గానే వచ్చింది. అక్కడికి పెట్టుకొని ఒక 1/2 ఇంచే కిందకి తీసుకోండి. మీరు 1 ఇంచు పెడితే మళ్ళీ మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ వచ్చేస్తుంది అంటున్నారు కాబట్టి ఒక 1/2 ఇంచే తీసుకోండి ఎక్స్ట్రా. నాకు కరెక్ట్గా ఉంది. ఇలాంటి కర్వ్ స్కేల్ చాలా చోట్ల యూజ్ అయ్యిద్ది మనకి. ఇలా మాకు లైన్ లాగా రావట్లా, కర్వ్ లాగా రావట్లా, ఇది కూడా డౌట్స్ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చక్కగా ఇలా స్కేల్ పెట్టేసుకొని ఈ కార్నర్లో ఇలా కలిపేసుకోండి. ఈ చివర ఉంది కదా మనకి ఇక్కడ ఇలా మెయిన్ డాట్ ఎక్కడితో ఎండ్ అవుతుందో 3 ఇంచెస్కి అక్కడ వరకు కలిపేసుకోండి. మెయిన్ డాట్ దగ్గరికి కలిపేసుకోండి 3 ఇంచుల మెయిన్ డాట్. ఇక్కడ కొంచెం పెద్ద సైజు మనం 3 ఇంచులు 2 ఇంచులు మెయిన్ డాట్ తీసుకుంటే ఎక్స్ట్రా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మనకి 3 ఇంచులు మెయిన్ డాట్ కాబట్టి కొంచెం ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర క్లాత్ అనేది తగ్గిద్ది అనమాట. అందుకని ఒక 1/2 ఇంచ్, ఎక్కువేం అవసరం లేదు. మళ్ళీ 1 ఇంచ్ అలా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కింద నుంచి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక దగ్గరికి కలిపేసుకోండి. చంక దగ్గర చెస్ట్ దగ్గర ఏం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మెయిన్ డాట్ 3 ఇంచులకు వేసుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే. ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ చూసారు కదా, పిచ్చి పిచ్చిగా గీతలు గీసేస్తున్నాయి. ఏంటి అనుకోవద్దు, మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. అందుకే ప్రతి చిన్నది పాయింట్ డ్రా చేసి నోట్ చేసి చూపిస్తున్నాను నేను. ఇలా ఇంకా ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి మీ ఫ్రంట్ పార్ట్. మన కటింగ్ మెథడ్ ఎలా ఉంది, ఈజీగా ఉందా లేదా, మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మాకు అర్థమైంది అక్క అని చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. నార్మల్గా ఇంట్లో ఏదన్నా కుట్టుకోవడానికి ఉంటుందని మిషన్ కొన్నాను, మీ మెథడ్ చూసి నేను బ్లౌజెస్ కుడుతున్నాను, చాలా బాగా సెట్ అవుతున్నాయి అని కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఆల్రెడీ టైలరింగ్లో
టచ్ ఉంది, కుడతాను కానీ పర్ఫెక్ట్ అవ్వలేదు నేను ఇంతవరకు. కానీ మీ మెథడ్ ఫాలో అయితే 99% ఎవరికైనా బ్లౌజులు సెట్ అవుతున్నాయి సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు ఇద్దరు నేర్చుకున్నా చాలండి. మన ఛానల్ చూసి ఇప్పటి వరకు నేర్చుకున్నారు. ఇంకా మీరు చేసే లైక్ కామెంట్ వల్ల ఇంకా ముందుకెళ్ళిద్ది మన ఛానల్. చాలామందికి యూజ్ అయ్యిద్ది. నాకు కూడా ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు ఒక ఇదైతే ఉంటుందన్నమాట మోటివేషన్గా. ఎక్కువ మందికి రీచ్ అయితే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయిద్ది అనమాట. రీచ్ అయిన ప్రతి ఒక్కళ్ళు 50% చూస్తున్నారు. ఇంకొంచెం మీరు లైక్ చేస్తే ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. అప్పుడు ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయమని అడుగుతున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనమాట. ఇది వచ్చేసి పెద్ద సైజ్ కదా, కొంచెం క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. షేప్ బెల్ట్ ఎక్కడ వచ్చింది మనకు అనేది మీరు మెజర్మెంట్ బ్లౌజ్లో కాజా పట్టీ వైపు ఖర్చుతో సహా తీసుకున్నా కూడా షేప్ బెల్ట్ లూజ్ ఎంత అనేది మీకు అర్థమైద్ది అనమాట. చూడండి, ఇలా పెట్టేసుకొని ఖర్చుతో సహా ఇలా తీసుకున్న షేప్ బెల్ట్ లూజ్ అర్థమైంది. అలా కాదు అనుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకోండి. లూజు 12 ఇంచులు ఉంది కదా, 12 ఇంచుల్లో మనం బ్యాక్ డాట్స్ వేసుకోవాలి కదా 1 ఇంచు. ఆ 1 ఇంచు తీసేస్తే 12 ఇంచుల్లో నుంచి 12 - 1 11 ఇంచులు ఈ లూజ్ అయితే సరిపోయిద్ది. అలాగే ఈ చివర ఎంత తీసుకోవాలి షేప్ బెల్ట్ పొడవు అనేది ఇలా పెట్టేసుకోండి. ఖర్చు కోసం పైకి 1/2 ఇంచు టేప్ పైకి ఆల్రెడీ పెట్టేశాను. ఎలా తీసుకున్నా పర్లా. ఈ చివర వచ్చేసి 3.5 ఇంచులు వచ్చింది నాకు. ఇంతే తీసుకోవాలి అని లేదు మనకి, ఓకేనా. ఈ చివర వచ్చేసి 3 ఇంచులు. మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా అంతే ఉందన్నమాట. 3 బాగుంది, 3 ఉంది. 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే కుట్టేటప్పటికి సరిపోయింది. మధ్యలో 3 ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నాము అంటే కరెక్ట్గా సరిపోయిద్ది. ఎప్పుడైనా సరే కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 1/2 ఇంచు ఖర్చు పోయిద్ది మనకి. దాన్ని బట్టి పెట్టుకోండి షేప్ బెల్ట్ పొడవు అనేది. లూజ్ కావచ్చు, పొడవు కావచ్చు, ఇది పెద్ద మ్యాటర్ కాదనమాట. మన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఉక్స్ పట్టీ వైపు ఎంత ఉందో అంత పెట్టుకోండి. అంతే పొడవు రావాలి అనుకుంటే. సైడ్ జాయింట్ వైపు ఇలా కొలుచుకొని ఎంత ఉంది మనకి, మళ్ళీ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ తగ్గకూడదు కదా. ఈ చివర 3.5, మధ్యలో 3, ఈ చివర 3.5 ఉక్స్ పట్టీ వైపు అలా పెట్టానన్నమాట నేను. ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో. మీకు అర్థమైందా లేదా? ఏదైనా కానివ్వండి, ఏ సైజ్ అయినా కానివ్వండి, ఇదే ప్రాసెస్లో ఫాలో అవ్వండి, ఖచ్చితంగా కుదిరిద్ది. ఇంకా దీనిలో తేడా ఏంటి అంటే మీరు మెయిన్ డాట్ ఒక్కటి, ఇది పెద్ద సైజ్ కాబట్టి హెవీ చెస్ట్ కాబట్టి 3 ఇంచులు పెట్టాను. అలా కాదు చిన్న సైజ్ అయితే 2 ఇంచులు, 30 లోపు వాళ్ళకి 30 to 34 వరకు 2.5 ఇంచులు మెయిన్ డాట్ పెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇంకా మిగతా కొలతలు ఏమి మీరు మార్చాల్సిన అవసరమే లేదు. ఓకేనా. మీ డౌట్స్ క్లియర్ అయినాయని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.